దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానించుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ జీవము గల దేవ, మహిమోన్నత తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువ, గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ దినాన్ని ప్రభు ఈ వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరచమని, కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామం ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మనం చదివిన వాక్య భాగంలో ప్రియులారా, దేవుని కన్న దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎందుకు అని మనం ఇక్కడ వచ్చిన జాగ్రత్తగా గమనిస్తే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచాలని. దేవుని ఎదుట ఎందరైతే యథార్థ హృదయము కలిగి, మంచి హృదయము కలిగి, మంచి మనసు కలిగి జీవిస్తారో వారిని దేవుడు బలపరుస్తాడంట, వారిని ఆశీర్వదిస్తాడంట, వారిని దీవిస్తాడంట, వారిని స్వస్థపరుస్తాడంట, వారిని లేవనెత్తుతాడంట. ఇక్కడ వాక్యం మళ్ళీ ఒకసారి చదువుదాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. లోకమంతా కూడా సంచారం చేస్తుంది. బలపరచాలని, యథార్థ హృదయము గల వారిని బలపరచాలని, దీవించాలని, ఆశీర్వదించాలని, వారిని బలపరిచి లేవనెత్తాలని బలహీనలు అయిపోయినప్పుడు పిల్లలు దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. దేవుడు చూచేవాడు, మాట్లాడేవాడు, వినేవాడు, అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. ఆ దేవుడు చెబుతున్న మాట, నిన్ను నన్ను బలపరచాలని. దేవుని కనుదృష్టిలో పడినప్పుడు యథార్థ హృదయం కలిగి దేవునికి ఇష్టలుగా మనం జీవించినప్పుడు దేవుడు బలపరిచి ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ జీవం గల దేవ, మీకు వందనాలు నాయనా. బలపరచాలని, ఆశీర్వదించాలని కనుదృష్టి లోకమంతటి సంచారము చేస్తుండగా ప్రభువా, మీ ఎడల యథార్థ హృదయము కలిగి, మంచి మనసు కలిగి, మీ నామానికి మహిమార్థమై మీకు ఇష్టలుగా ప్రతి ఒక్కరూ జీవించడానికి సహాయమును దయచేయండి ప్రభువా. ఎందరైతే బలహీనంగా ఉన్నారో బలపరచండి, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడితే స్వస్థపరచండి. ప్రతి కుటుంబం చుట్టూ మీకు ఆపదలు దయచేయండి. నేను కొన్ని మాటలు ప్రభువా, కొద్దిసేపు మాటలు ప్రతి ఒక్కరు విని ప్రభువా, వారి హృదయాలు బద్ధం చేసుకున్న సహాయమును దయచేయండి. ఎందరైతే నాయన ప్రార్థనాసులు లోపల దయచేయమని, కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమెన్.